పాఠశాల పవిత్ర దేవాలయం పాఠశాల సమూహం పుణ్యక్షేత్రములలో కార్ఖానాలలో లాగా యంత్రాలలాగా పనిచేసేవి కాదు. ప్రయోగశాలలు భావి భారత పౌరులను తీర్చిదిద్దేవి. క్రమశిక్షణకు, దేశభక్తి, నీతి, నిజాయితీ రూపొందేది పాఠశాల. మంటలు చిమ్ముకుంటూ ఆకాశాన్ని ఎగిరే ఆశ్చర్యములు వీరు నిప్పులు కక్కుతూ భూమి మీద రాలిపోయే కఠినంగా నివారించాలి. పాఠశాల పవిత్ర దేవాలయం. పాఠశాల విద్యార్థులు చదువుకోవటానికి సమోన్నతమైనటువంటి దేవుడి గుడి లాంటిది. పాఠశాలలో నేర్చుకున్నది క్రమశిక్షణ, విద్య, సంస్కృతి, సభ్యత మొదలగునవి పాఠశాలలో నేర్చుకునేది. గురువులు దేవుళ్లతో సమానం. దేవాలయం లాంటిది పాఠశాల. అక్కడ విశాలమైన ఆట స్థలము, చక్కటి వాతావరణము పాఠశాలలో కలిగి ఉండదు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది పాఠశాల. పాఠశాల ఒక ఆదర్శ గృహం లాంటిది. పాఠశాలలో చదువుకునే అదృష్టము అందరికీ రాదు. కాబట్టి పాఠశాలలో పిల్లలు చిన్న చిన్న పనిముట్లు లాంటి వారు. ఉపాధ్యాయులు యంత్రంలా పనిచేస్తూ ఉంటారు. మరి దాని యజమాని చక్కగా నిర్వహిస్తూ ఉంటాడు. నిదానం, నడకలో నిదానం, పనిలో నిదానం, ఆలోచనలో నిదానం, హృదయాన్ని నిబ్బరం, చదువులో నిదానం, బుద్ధిలో నిదానం, ఆయుధంలో నిదానం, పాటలో ఆటలో నిదానం, చేసే పనిలో నిదానం, నిర్ణయంలో నిదానం, మనస్సు మెదడుకు పదిలం పరిచేది నిదానం, ఆలోచనలకు విధానాలతో నిదానం.